రిమైండా, ఆకైవ్, టైటల్. ఈ విధంగా చరిత్ర ఒక పాఠం. జ్ఞానాన్ని బోధించేది. అన్ని రకాలైన విజ్ఞానాల వెనక చరిత్ర ఉంటుంది. విద్యాపరంగా చూస్తే కూడా ఇది ఒక సంపూర్ణ శాస్త్రం. 1.2 చరిత్ర పరిధి. క్రీ. స. 18వ శతాబ్దం ప్రారంభం వరకు గత సంఘటనలను వివరించేందుకే చరిత్ర పరిమితమై ఉండేది. అయితే నేడు కాలం, ప్రాంతాలను ఆధారంగా చేసుకొని మానవుని కార్యక్రమాలను అధ్యయనం చేయడం వల్ల చరిత్ర పరిధి విస్తృతమైంది. మానవ ఆవిర్భావం నుంచి నేటి దాకా దీని పరిధి విస్తరించి ఉంది. చరిత్ర గత కాలంతో ప్రారంభించి, వర్తమానాన్ని తయారుచేసి భవిష్యత్తుకు మార్గనిర్దేశకత్వం చేస్తుంది. యుద్ధాలు, విప్లవాలు, సామ్రాజ్య ఔన్నత్య పతనాలు, చక్రవర్తుల అదృష్ట దురదృష్టాలు, సామాజిక వ్యవస్థ పరిణామం సామాన్యుల జీవితాలు చరిత్రకు ప్రధాన విషయాలు. అన్ని లక్షణాలు కలిగిన సమగ్ర శాస్త్రమే చరిత్ర. అన్ని విజ్ఞాన శాస్త్రాలు, పాఠ్యాంశాలను కలుపుకొని ఉన్న చరిత్ర పరిధికి హద్దులు నిర్దేశించలేము. 1.3 ఇతర శాస్త్రాలతో చరిత్రకు గల సంబంధం. చరిత్ర కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు. సమస్త అధ్యయనాల నిలయం వంటిది అని డాక్టర్ ట్రెవిలియన్ అభిప్రాయపడ్డాడు. వివిధ శాస్త్రాలతో చరిత్ర సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటుంది. చరిత్ర అనే కేంద్రం చుట్టూ ఇతర శాస్త్రాలు తిరుగుతూ ఉంటాయి. అన్ని సామాజిక శాస్త్రాలు కలిసే కూడలి చరిత్రను పేర్కొనవచ్చు. కొన్ని శాస్త్రాలతో చరిత్రకు గల సంబంధం కింద వివరించడమైంది. సాహిత్యం. సాహిత్యం, చరిత్ర పరస్పరం సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాయి. సాహిత్యంలోని ప్రతి విభాగం గద్యం, పద్యం, నాటకాలు, డైరీలు, గ్రంథాలు చారిత్రక పరిస్థితుల నుంచి ఆవిర్భవించినవే. చరిత్ర మానవులను గురించి వివరిస్తే, సాహిత్యం మానవుల మనోభావాలు, ఉద్వేగాలు, ఊహలు, ఆలోచనలను ప్రస్ఫుటం చేస్తుంది. చంద్ బర్దాయ్ రచించిన పృథ్వీరాజ్ రాసో గొప్ప చారిత్రక కావ్యం. మైథిలీ శరణ్ గుప్త రచించిన సాకేత్ గొప్ప సాహిత్య గ్రంథం అయిన ఊర్మిళ అనే పౌరాణిక పాత్రమ గురించి వివరిస్తుంది. గోళ శాస్త్రం. భూగోళం, చరిత్ర రెండూ పరస్పర సంబంధం కలిగినవి. ఒకటి కాలానికి ప్రాతినిధ్యం వహిస్తే, మరొకటి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వివిధ కాలాల్లోని ప్రజలను గురించి చరిత్ర అధ్యయనం చేస్తే వివిధ ప్రాంతాల్లోని ప్రజలను గురించి భూగోళం అధ్యయనం చేస్తుంది. అనేక విషయాల్లో చరిత్రకారులు భౌగోళిక విషయాలను అధ్యయనం చేయడం ద్వారా వాటి ప్రభావానికి లోనైన మానవుడి చరిత్రను అధ్యయనం చేసే వీలు కలుగుతుంది. కాబట్టి ఈ రెండు పరస్పర సంబంధాన్ని కలిగి ఉన్నాయి. రాజనీతి శాస్త్రం. చరిత్ర, రాజనీతి శాస్త్రాలు పరస్పరం అత్యంత దగ్గరి సంబంధాలను కలిగి ఉన్నాయి. పరిపాలనా విధానం గురించి అధ్యయనం చేసేది రాజనీతి శాస్త్రం కాగా, వివిధ రకాల ప్రభుత్వాలు, ప్రభుత్వం మార్పు, ప్రభుత్వ కార్యకలాపాల గురించి చరిత్ర అధ్యయనం చేస్తుంది. రాజనీతి శాస్త్రం పౌరసత్వానికి సంబంధించిన శాస్త్రం కాగా, పౌర ప్రభుత్వాలను గురించిన అధ్యయనం చరిత్రలో ఒక భాగం. అర్థశాస్త్రం. అర్థశాస్త్రం సంపదను అధ్యయనం చేసే శాస్త్రం. అంటే వస్తు ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వినిమయం, మార్పిడిలను అధ్యయనం చేస్తుంది. ఈ విధానం అంతా మానవ సంబంధాన్ని కలిగిన అధ్యయనమే. చరిత్ర ఆర్థిక వ్యవహారాలతో సామాజిక లక్షణాన్ని వివరిస్తుంది. అన్ని ఆర్థిక సంస్థలు చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు ప్రాచీన కాలంలో మానవ సమాజంలో కలిగిన గొప్ప మార్పులైన ఉపకరణాల విప్లవం, వ్యవసాయ విప్లవాలు సామాజిక మార్పులకు కారణమయ్యాయి. కాబట్టి చరిత్ర, అర్థశాస్త్రం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని చెప్పవచ్చు. సమాజ శాస్త్రం. ప్రజల నిత్య జీవితం, కుటుంబ లక్షణం, కుటుంబ జీవనం, శ్రామికుల స్థితిగతులు, సమూహాల జీవన విధానం, జీవన విధానంలో మార్పులు, మతం, సాహిత్యం, సంగీతం, కళ, అధ్యయనం, ఆలోచనలు వంటి వాటిని గురించి సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. సామాజిక కోణాలను అధ్యయనం చేయడంలో సమాజ శాస్త్రం సహకరిస్తుంది. సంస్థలు, సమస్యలు, మనిషి, సమాజం, ఆచారాలు, అలవాట్లు, ఆహారం, దుస్తులు, వినోదాలు, కుటుంబ జీవనం, సమూహ జీవనం, జానపదం, పండుగలు, ఉత్సవాలు వంటి మానవ జీవితంలోని అంశాలను సమాజ చరిత్ర అధ్యయనం చేస్తుంది. పైన పేర్కొన్నవే కాకుండా మనోవిజ్ఞాన శాస్త్రం, నీతిశాస్త్రం మొదలైనవి కూడా చరిత్రతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. 1.4 చరిత్ర రచనా శాస్త్రం. చరిత్ర రచన చరిత్రను గురించి తెలిపే శాస్త్రమే చరిత్ర రచనా శాస్త్రం. అంటే ఇది చారిత్రక ఆలోచనల చరిత్ర. చరిత్ర ఏ విధంగా రాయబడింది అనే విషయాన్ని చరిత్ర విద్యార్థి తెలుసుకోవాలి. చారిత్రక ఆలోచన, చరిత్రకారుడు ఆ ఆలోచనను ఎందుకు ఎంచుకొన్నాడు అనే విషయానికి ఇందులో దాగి ఉంటుంది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాఠ్యాంశం. చరిత్ర పరిశోధకులకు అత్యంత విలువైంది. చరిత్ర రచనా శాస్త్రం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. క్రీ. స. 19వ శతాబ్దానికి ముందు చారిత్రక రచనల చరిత్రను గ్రంథస్థం చేసే ప్రయత్నం జరగలేదు. ఈ పాఠ్యాంశానికి కూడా పునాది వేసినవారు గ్రీకులే. గ్రీకులు, రోమన్లు, క్రైస్తవులు, యూదులు, అరబ్బులు చరిత్ర పట్ల ఆసక్తిని కనబరిచారు కానీ భారతీయులు గాథలు, పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాల పట్ల కనబరిచిన ఆసక్తిని చరిత్ర పట్ల చూపించలేదు. గ్రీకులు కూడా క్రీ. పూ.
5, 6 శతాబ్దాలకు ముందు ఆసక్తిని కనబరచలేదు. హెరోడోటస్ సరళమైన వచనంలో సౌందర్యాత్మకంగా చరిత్ర రచన గావించాడు. యాస్టరిస్క్ ప్రపంచ చరిత్రకు పుట్టినిల్లు అయిన ఇయోనియాలో చరిత్ర రచనా శాస్త్రం ప్రారంభమైంది. తొలిదశ చరిత్రకారులు సమకాలీన చరిత్రను గాన సంప్రదాయంలో వినిపించారు. ఈ వర్గానికి చెందిన హోమర్ పద్యాలలో అమితమైన చారిత్రక సమాచారం ఉంది. కల్పిత గాథ నుంచి గాన సంప్రదాయానికి, గానం నుంచి చరిత్ర రచనకు మారడానికి గ్రీస్ వేదికగా నిలిచింది. అయితే భారతదేశం ప్రాచీన కాలంలో గాథలు, గాన దశలోనే ఉండిపోయింది కానీ చరిత్ర రచన దశకు చేరలేదు. ప్రజలు, వస్తువులు గొప్ప దేశాలు, చిన్న నగరాలు, యుద్ధాలు, ఆక్రమణలు, రాజకీయ సంస్థలు, సాంఘిక పరిస్థితులు, సాహిత్యాభివృద్ధి, సైనిక జ్ఞాపకాలు వంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకొని గ్రీకులు అధ్యయనం చేసి చరిత్ర రచన చేశారు. నిష్పాక్షికతతో, వివేకంతో చరిత్ర రచన గావించడానికి థూసిడైడ్స్ కృషి చేశాడు. గనాఫోన్ వైవిధ్యం ఉన్న రచయిత, మేధావి. చరిత్ర రచనలో నిబద్ధతను ప్రదర్శించాడు. పోలిబియస్ చరిత్ర రచనలో సంఘటనలు వివరించడంతో పాటు, వాటి వెనక ఉన్న కారణాలను కూడా వివరించాడు. గ్రీకుల తరువాత చరిత్ర రచనకు కృషి చేసిన వారిలో రోమన్లు ముఖ్యులు అని చెప్పవచ్చు. లివి, టాసిటస్లు రోమన్ చరిత్రకారుల్లో ప్రసిద్ధులు. చరిత్రను రోమన్లు కళగా భావించారు కానీ విమర్శనాశాస్త్రంగా గుర్తించలేదు. అయితే గ్రీకులు రెండింటి సమ్మేళనమే చరిత్ర అని భావించారు. రోమన్లు చరిత్ర సులభంగా వర్ణించినట్టిదిగా భావించారు. అయితే గ్రీకులు తత్వచింతనతో కూడిన గొప్ప సాహిత్యంగా చరిత్రను గుర్తించారు. గొప్ప వ్యక్తుల రూపాలను పద చిత్రాలలో చూపించే సాహిత్య ప్రక్రియగా రోమన్లు చరిత్రను భావించారు. ప్రాచీన కాలం నాటి గ్రీకుల హేతువాద దృక్పథం, రోమన్ రాజనీతి ధోరణి నుంచి చరిత్ర రచన మధ్య యుగంలో క్రైస్తవ చర్చి, అరబ్బుల నాయకత్వంలో మానవుల మతధోరణిని వర్ణించడంలోకి ప్రయాణించింది. చర్చి చరిత్రకారులు ప్రతి అంశం దైవంతో ముడిపడి ఉంటుందని భావించారు. సెయింట్ అగస్టీన్ ఈ కాలానికి చెందిన గొప్ప చరిత్రకారుడు. ఇబన్ ఖల్దూన్, క్రీ. శ. 1332 నుండి 1400 మధ్య ప్రాచ్యంలో ఇస్లాం మత ఆవిర్భావంతో చరిత్ర రచనలో మార్పులు చోటుచేసుకొన్నాయి. చరిత్ర పట్ల ఆసక్తి గల అరబ్బులు మత ప్రేరణతో చరిత్ర రచనలో నూతన ధోరణులు, పోకడలను అనుసరించారు. అటువంటి చరిత్రకారుల్లో చరిత్రను సంస్కృతి శాస్త్రంగా తీర్చిదిద్దిన ఇబన్ ఖల్దూన్ ప్రముఖుడు. చరిత్ర అనేది గత సంఘటనలను, వాటి వెనక ఉన్న కోణాలను తార్కికంగా వివరించేది అయినా ప్రాచీన భారతీయులు చరిత్ర పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరచలేదు. అయినా గాథలు, పురాణాలు, సంప్రదాయాలు, ఇతిహాసాలు వంటి సాహిత్య రచనల్లో కొంతమేరకు చరిత్ర దాగి ఉంది. సన్యాసుల, ప్రబోధకుల, మత బోధకుల జీవితాల వంటి పాక్షిక చరిత్ర రచనలు ఉన్నాయి. అందుకు అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరిత్ర, భానుడి, హర్ష చరిత్ర, బిల్హణుడి, విక్రమాంకదేవ చరిత్ర వంటివి ఉదాహరణలు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, 1306 సంవత్సరంలో రచించిన ప్రబంధ చింతామణి లు ప్రాచీన భారతదేశంలోని చారిత్రక రచనలు. అయితే ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన చారిత్రక రచన కల్హణుడి రాజతరంగిణి, ఇది కాశ్మీర్ రాజుల చరిత్ర. కాశ్మీర్ వారు చరిత్ర పట్ల అత్యంత ఆసక్తిని కనబరిచారనేందుకు ఇది ఉదాహరణ. క్రీ. శ. 1148 సంవత్సర ప్రాంతంలో రాజతరంగిణి రచింపబడింది. చరిత్ర పట్ల ఆసక్తిని కలిగిన కల్హణుడు లభించిన ఆధారాలను ఉపయోగించి గొప్పగా రచించాడు.